మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాష్ట్ర వ్యాప్తంగా సమస్యల పరిష్కారం కోరుతూ ప్రధాన డిమాండ్ల పరిష్కారం కోరుతూ 129 డిపోలు 4 వర్క్ షాపుల కూడల్లో నిన్న ఈ రోజు ఆర్టీసీ ఎంప్లాయీస్ పిలుపు మేరకు ధర్నాలు జరుగుతున్నాయి. ఎర్ర బ్యాడ్జీలు పెట్టి డ్యూటీలు నిర్వహిస్తున్నాం. ఇందులో ప్రధానమైన అంశం పదోన్నతులు. ప్రభుత్వ ఉద్యోగులుగా మారినప్పటి నుంచి దాదాపుగా 6 సంవత్సరాలుగా ఆర్టీసీ ఉద్యోగులకు ఎవరికి కూడా పదోన్నతులు రాలేదు. పదోన్నతులు ఇవ్వాలని చెప్పేసి అనేక దఫాలుగా అటు యాజమాన్యానికి ప్రభుత్వానికి లెటర్లు ఇచ్చి విజ్ఞప్తి చేశాం. కానీ పదోన్నతుల ఫైలు ప్రభుత్వం దగ్గర దాదాపుగా 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ ఫైలు పూర్తి చేసి వెంటనే ఇస్తే 3000 ప్రమోషన్స్ రావాలి. ఆ ప్రమోషన్స్ క్లియర్ చేయాలని చెప్పేసి ఈ ధర్నా సందర్భంగా ప్రభుత్వానికి యాజమాన్యానికి ఆర్టీసీ ఎంప్లాయీస్ ను విజ్ఞప్తి చేస్తుంది. అదే విధంగా ఆర్టీసీలో డ్రైవరు, కండక్టరు, మెయింటెనెన్స్ స్టాఫ్, క్లరికల్ సిబ్బంది 10,000 ఖాళీలు ఉన్నాయి. ఉద్యోగులు తక్కువ కారణంగా ఇప్పుడు పనిచేస్తున్న ఉద్యోగుల పైన విపరీతమైన భారం పడి పని చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. లీవులు కూడా దొరకలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి సంబంధించిన ఫైలు ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉంది. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ప్రభుత్వము 10,000 ఖాళీలను భర్తీ చేసేదానికి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఆర్టీసీ ఎంప్లాయీస్ గా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అదే విధంగా మాకు రావాల్సిన SRBS SBT అమౌంట్ యాజమాన్యం ఇవ్వాలి. ఇది ప్రభుత్వంది కాదు, యాజమాన్యం ఇవ్వాలి. యాజమాన్యము వెంటనే చొరవ తీసుకొని మా దగ్గర నుంచి రికవరీ చేసిన SRBS SBT అమౌంట్ ను అది ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన తర్వాత రద్దు చేశారు కాబట్టి ఆ రెండింటిని దానికి సంబంధించిన మాకు కావాల్సిన డబ్బులను 18% వడ్డీతో వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఆర్టీసీ ఎంప్లాయీస్ గా యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదే విధంగా ప్రభుత్వము గత ఎన్నికల్లో ఈ ప్రభుత్వము ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే 12వ PRC కమిషన్ వేసి ఐఆర్ని ఇస్తామని చెప్పారు. వెంటనే ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన 12వ PRC కమిషన్ వేసి ఐఆర్ని ఇవ్వాలని, డిఏలను అనౌన్స్ చేయాలని చెప్పేసి పాత డిఏ గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన పాత డిఏ బకాయిలను కూడా ఇవ్వాలని చెప్పేసి ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది, తెలియజేస్తుంది. గతంలో మాకు జీతాలు లేట్ అయినా, జీతాలు పెరగకపోయినా, ఇంకేదైనా డిఏలు అరియర్స్ లేట్ అయినా మేము ఉద్యమాలు చేసి మా కోరికలు నెరవేర్చుకునేవాళ్ళం. కానీ ఈ పీటీటీలో చేరిన తర్వాత మాకు ఉద్యోగ అవకాశాలు లేవు. స్ట్రైక్ చేసే అవకాశాలు కానీ, ఉద్యమాలు చేసే అవకాశాలు కానీ లేవు. ఎంతసేపు ప్రభుత్వం ఇవ్వాలా, మేము తీసుకోవాలని ఎదురు చూస్తాం. 2003 నుంచి మేము ఎదురు చూస్తూనే ఉన్నాం. డిఏలు వస్తాయి, ఏరియర్స్ వస్తాయి, పిఆర్సీ వస్తుంది. మాకు ఏ అవకాశాలు లేవు. ధరలన్నీ పెరిగిపోయాయి. అప్పటి నుంచి ఇప్పటికి దాదాపు 10 సంవత్సరాల నుంచి అన్ని ధరలు పెరిగిపోయాయి. పూలు, పాలు, పండ్లు ప్రతి ఒక్కటి పెరిగాయి. కానీ మా జీతాలు మాత్రం పెరగడం. ఎన్ని రోజులని కార్మికులు ఓర్చుకున్నారు. అందరికంటే చిన్న జీతాలు మన ఆర్టీసీ వాళ్ళే. కష్టం ఎక్కువ, జీతం తక్కువ. ఆ జీతంలో బిడ్డలకు పెళ్లిళ్ళు చేయాలన్నా కూడా లోన్లు పెడితే సగం జీతం లోన్లకే పోతుంది. ఇంకా మా పరిస్థితి ఎట్లా? తప్పనిసరి పరిస్థితిలో మా జీవనోపాధి కోసము మేము ఈ ఉద్యమం చేయాల్సి వస్తుంది. ఇంతవరకు ఓర్చుకున్నాం మేము. ఇంకా ఎక్కడికి కడుపు ఆకలి మంటలు. మాకు చిన్న జీతాలు, బిడ్డలను పెంచుకోవాలి, చదివించుకోవాలి, ఇళ్ళ బాడిగలు కట్టుకోవాలి, కష్టం కదా. కాబట్టి మేము ఉద్యోగం చేయాల్సి వస్తుంది. అంతేగాని ప్రభుత్వానికి ఏమాత్రం వ్యతిరేకం కాదు. నేను ఆర్టీసీ కండక్టర్ గా పనిచేస్తున్నానండి. కడప డిపోలో ఉన్నాను. నా పేరు మస్తారమ్మ. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగస్తులు SRBT SBS వాటిలలో PF అమౌంట్ అట్లా పెట్టుకొని ఉంటారండి. రిటైర్డ్ అయిన తర్వాత ఏదైనా వాళ్ళు ఇండ్లు కట్టుకోవడానికి కానీ, వాళ్ళ పిల్లలకి మ్యారేజ్ చేసుకోవడానికి కానీ అమౌంట్ అని ఎంత అనేసి PF పట్టుకుంటా ఉంటారండి. ప్లస్ లోన్లు కూడా పెట్టుకుంటారండి. రిటైర్ అయిన తర్వాత అమౌంట్లు కూడా మాకు శాంక్షన్ చేయడం లేదండి. రిటైర్ అయిన ఉద్యోగస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అగైన్ మిగతా ఉద్యోగస్తులతో పాటు పోలిస్తే ఆర్టీసీ మెకానిక్లు కానీ, డ్రైవర్ కండక్టర్లు కానీ జీతాలు చాలా తక్కువ అండి. దీనివల్ల ఈ మధ్య కాలంలో ధరలన్నీ పెరిగిపోయినాయండి. నిత్యావసర సరుకులు వస్తువులు కానీ ఏదైనా కానివ్వండి, ధరలకు అనుగుణంగా మాకు జీతాలు ఎవరు పెంచలేదండి. ఎంతసేపు మేము జీతాల మధ్య ఆధారపడి ఉండేవాళ్ళం అండి. మాకంటూ ఎటువంటి పథకాలు లేవండి. మాకు మిగతా ఇది బడి పథకం కానీ, అమ్మఒడి పథకం కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, అటువంటి ఏ ఆధారం లేవు. కేవలం మేము చిరుద్యోగులము, జీతం మీద ఆధారపడిన ఉండేటువంటి ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ ఉద్యోగస్తులం అండి. దయచేసి మా సమస్యలను పరిష్కరించేదానికి ముఖ్యమంత్రి గారికి మరియు మా MD సార్ గారికి మా విన్నపం రిక్వెస్ట్ చేసుకుంటున్నామండి. మా ఇబ్బందులను తొలగించి మాకు కొంచెం జీతాలు పెంచండి. MD గారు, CM సార్ గారు, అలాగే రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులకు వారి పింఛన్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామండి. ధన్యవాదాలండి.